హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రజెంట్ మనతో ఉన్నారు చల్సాని శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా గురించి కానీ విభజన చట్టం గురించి కానీ చాలా పోరాటం చేస్తున్నారు. ఇప్పటికీ ప్రజెంట్ ఎన్డీఏ కూటమి ఫామ్ అయింది, ఒక 2 months అవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి పట్టుంది, ఇదే గోల్డెన్ ఛాన్స్. అయినా ఇప్పటి వరకు ప్రత్యేక హోదా గురించి అడగని పరిస్థితి మనం చూస్తున్నాం. అసలు ఎందుకు అలా జరుగుతుంది, అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని ఒకసారి మన చల్సాని శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. నిహాల్ గారు నమస్కారం. సార్, ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ అనేది మారిపోయింది 2024 ఎలక్షన్ తర్వాత. అండ్ అక్కడ ఇండియాలో కూడా నరేంద్ర మోడీ గారు పిఎంగా అయ్యారు. సో నరేంద్ర మోడీ గారు పిఎంగా అవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు కీలక పాత్ర పోషించారే మనం అనుకోవచ్చు. ఈ సిచ్యువేషన్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ముందు చెప్తున్నానండి, ప్రత్యేక తరగతి హోదా ఉద్యమంలో మేము మొదలుపెట్టినప్పుడు 10 మంది ఉన్నారు. 2014 బిఫోర్ బైఫర్కేషన్ డేట్ ముందే మొదలుపెట్టాం. ఫిబ్రవరి 20వ తారీఖున లోక్సభలో రాజ్యసభలో బిల్లు ఆమోదం చెందిన తర్వాత కేబినెట్ సమావేశం మార్చి 1న అయిన తర్వాత 2వ తారీఖున 6వ తారీఖు నుంచి మొదలుపెట్టాం మేము. అప్పుడు అందరూ ఎవరికైనా సీట్లో ఉన్నారు. దాన్ని చాలా గట్టిగా ఎలాంటి ప్రయత్నం చేసాం. కానీ 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకా ఉధృతంగా చేసాం. ఏది బస్సు యాత్రలు కానీ లేదా చైతన్య యాత్రలు కానీ హిందూపురం నుంచి ఇచ్చాపురం హిందూపురం వరకు ఢిల్లీ వరకు వెళ్ళి నిలదీయటం కానీ అనేక అరెస్టులు మమ్మే చాలా కేసులు పెట్టారు. కానీ 95% మేజర్ మీడియాలు చూపించలేదు. ప్రజలకు తెలియనందువల్ల ట్రోల్ చేసుకుంటున్నారు ఏమైపోయారని. ఇది బాధాకరం. అత్యంత బాధాకరం ఏంటంటే ఉద్యమం 26 జిల్లాల్లో ధర్నాలు మొదలు ఒకే రోజు చేసి మొత్తం అన్ని కలెక్టరేట్లు పెట్టుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు 2019 మే 30వ తారీఖున అధికారంలోకి వస్తే జూలై 16 నుంచి మొదలుపెట్టాం. 2-3 మీకు పంపిస్తాం చూడండి. కలెక్టరేట్స్ ముట్టడి చేసాం. ఆ పార్టీల అధ్యక్షులు లాంటి వాళ్ళు కూడా అదేంటి శ్రీనివాస్ గారు మాకే రావట్లేదు, వేలాది మంది తీసుకుని కలెక్టరేట్స్ ముట్టడి చేశారన్నారు. వీళ్ళేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం 4 నెలలు ఆగలేరా మీరు అన్నారు. కాదండి మీరు ఏం చేస్తామన్నారు కాబట్టి మేము మొదలుపెట్టాం, మా హక్కుల కోసం బాధితులు దెబ్బతింటున్నాయి కదా అన్నాం. ఏదో ఒక 2 వాళ్ళు వేశారు. తర్వాత ఏం చేశారు, 95% మీడియా చూపించిన 5% ధన్యవాదాలు చెప్తున్న మేజర్ మీడియా మొత్తం బ్లాక్అవుట్ చేశారు మమ్మల్ని. మేము ఎలా రెస్పాన్సిబుల్ అవుతాం? నా వార్త రాకూడదని నిషేధాజ్ఞలు పెడితే అక్కడ ఢిల్లీలోకి వెళ్ళి వందలాది మంది, మళ్ళీ చెప్తున్నారండి, ఎన్నికల ముందు మార్చిలో 8వ తారీఖున వందలాది మంది అక్కడ విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ప్రత్యేక హోదా కోసం జంతర్ మంతర్లో పార్లమెంట్ స్ట్రీట్ దగ్గర ధర్నా చేస్తే ఒక్క అక్షరం తెలుగు నాట ఏ పత్రిక రాలేదు విశాలాంధ్ర ప్రజాశక్తి తప్ప. వందలాది మంది అక్కడ కూర్చుంటే అలాగే ఆ తర్వాత నేషనల్ స్థాయి సెమినార్ జరిగింది ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో. అనేక మంది ప్రొఫెసర్లు వచ్చారు దీని గురించి. ఒక టీవీ మాత్రం 2 నిమిషం ఒక అన్వేషణ చూపించిందేమో, ఎక్కడా కూడా ప్రసక్తి లేదండి. ఎందుకు వేయట్లేదు మాకు తెలియదు. ఎందుకు సార్ మీరు? ఎందుకంటే మేము తిట్టాలన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారినో వాళ్ళ భార్యనో లేదా ఇంకొకరినో అడ్డం పెట్టుకుని మేము తిట్టాలి, లేదా చంద్రబాబు నాయుడు గారిని వారి కుటుంబాన్ని తిడితే వీళ్ళకి ప్రాధాన్యత వస్తుంది, చెప్పులు తీసుకుని కొట్టాలన్నమాట. స్వతంత్ర వ్యక్తిత్వాలకు అర్హత లేదు. వీళ్ళు ఏం చేస్తారు, కనపట్లేదు కదా అని ట్రోలింగ్ చేస్తారు. బూతులు, ఎలాంటి అసహ్యకరమైన బూతులు అంటే వీళ్ళ నాయకుడిని ఎవరన్నా తిడితే మేము ఖండిస్తాం, కానీ వాళ్ళ నాయకుడిని తిడితే మాత్రం ఊరుకోరు. వీళ్ళకి విలువలు ఉండవు అనమాట. వాళ్ళ నాయకుడిని ఎవరేమన్నా ఊరుకోరు, వాళ్ళ కుటుంబాన్ని. వీళ్ళు మాత్రం స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్నాళ్ళు, అమ్మ ఏ ఇష్టం వచ్చినట్టు తిట్టొచ్చు. అంటే వీళ్ళ సంస్కారం, వీళ్ళ పెంపకాలు ఇలా సచ్చినాయి అనమాట. అంతే కదండి. సరే, నేను అందుకని కమింగ్ బ్యాక్ ఫస్ట్ ఆ పాయింట్ క్లారిఫై చేశాను. ఉద్యమం ఎప్పుడు ఆపలేదు, ఇప్పటికీ ఏ రోజు ఆపలేదు. నిన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కాతే సమయం కొంత ఇవ్వాలి. ఎందుకంటే మేము తీసుకొస్తానన్న సందర్భంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవ చంద్రబాబు నాయుడు గారు 2019లో ఒక తీర్మానం చేశారు. నేను దాంట్లో మిగతా వాళ్ళందరూ ఏమైనా అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఆఖరి సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రత్యేక ఇంతకుముందు మా ప్యాకేజీ అన్నారు, దిక్కుమాల ప్యాకేజీ లాభం లేదు, ఇది దుర్మార్గం అయింది, ఖచ్చితంగా హోదాకు ఆల్టర్నేటివ్ ఇంకొకటి లేదు అని 4వసారి 3సారి పెట్టింది. వాళ్ళు 2-3 సార్లు చేసిన తర్వాత ఒకసారి ప్యాకేజీకి అభినందించే తప్పు లెంపలేసుకుని ఆ రోజు అందరూ కూడా నేను అక్కడ చాలామంది అసెంబ్లీ తీర్మానం ఆమోదించి ఇప్పుడు కూడా పార్లమెంట్ పరిగణ తీసుకోవాల్సింది శాసన అసెంబ్లీ తీర్మానం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారు, 20 పార్లమెంట్ ఇస్తానికి కాడి పడేశారు. మెడలు వంచుతానన్న అడ్డంగా కాడి పడేసి మేమేం చేస్తామని చెప్పి మాట్లాడి ఈయన కేసులు ఉన్నాయనో లేదా ఇంకోళ్ళు కేసులు ఉన్నాయో పక్కన పడేశారు. దీన్ని తీసుకెళ్ళి అంటే వద్దని చెప్పే దుర్మార్గపు చర్యకు మాత్రం పాల్పడలేదు. ప్రత్యేక హోదాతో ఏం వస్తుంది ఏమి అని దుర్మార్గ చర్య. కానీ ఆయన ఢిల్లీలో ఉంగిపోయారు. వీళ్ళందరినీ ఆడిచ్చేది కేంద్రంలోనే అదానీ గారు అండ్ పార్టీ. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది అద్భుతమైన అవకాశం.
మోడీ గారికి మెజార్టీ రాలేదు. నిజంగా 200 సీట్లు కనుక ఆయనకు లోపు వస్తే నితిన్ గడ్కరీ గారు అయితే చంద్రబాబు నాయుడు గారికి లాభమో ఇంకొకళ్ళ లాభమో అని కాదు, కానీ రాష్ట్రానికి లాభం జరిగేది. కనీసం తెలుగు జాతికి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా, తెలంగాణకు కూడా దారుణమైన అన్యాయం జరిగింది. బడ్జెట్లో కూడా మాట్లాడదాం. తెలంగాణ కూడా తోటి తెలంగాణ అండి. ఏమైంది? తెలుగు బిడ్డలు 13.5 కోట్ల మంది ఎక్కడున్నా సరే మనకు కావాల్సిన వాళ్ళ కోసం మేలుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నాకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండూ కావాల్సిందే. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కావాలి. సరే, కమింగ్ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు అద్భుతమైన అవకాశం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెంటనే తీసుకురండి, మీరు నెల రోజులు 2 నెలలు ప్రత్యేక హోదాతో వచ్చే ఇన్సెంటివ్స్ 2027 మార్చి వరకు కొనసాగుతున్నాయి. ఆ రాయితీలు తీసుకురావాలి. 100% ట్యాక్స్ ఎగ్జామ్షన్ తీసుకెళ్లి గుజరాత్ తీసుకెళ్లి గిఫ్ట్ సీట్లో మోడీ గారు పెట్టేసుకున్నారు. దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చట్టాలు అమలు చేసి అక్కడ లక్షలాది కోట్ల రూపాయల బిజినెస్ మొదలెట్టించారు. ధోలేరా సిటీ ఏషియాలో బెస్ట్ సిటీగా నిర్మించేసుకున్నారు. ఆల్రెడీ వాళ్ళకి అహ్మదాబాద్ ఉంది, గాంధీనగర్ కొత్తగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళని బూతులు తిట్టుకోవడం, వీళ్ళ బూతులు తిట్టుకోవడం కాదు, వీళ్ళ భవిష్యత్ తరాలు దెబ్బతింటాయా బాబు అని చెప్తున్నాను. ఇవాళ తిట్టుకున్నానికి బాగానే ఉంటుంది. అక్కడ కూర్చుని మా నాయకుడు హీరో, మా హీరోకి ఎంత కలెక్షన్ వచ్చింది ఈ చెప్పుకోండి. నెక్స్ట్ తరాలు దెబ్బతింటే ఆల్రెడీ 10 సంవత్సరాలు దెబ్బతిని ఒక తరం దెబ్బతింది ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళు తీసుకొచ్చి పొడి చేస్తారు, వాళ్ళు తీసుకొచ్చి పొడి చేస్తారు. ఏమి నేను చెప్తాను 90% జరగదు. ప్రత్యేక హోదాతో రాయితీలు, విభజన హామీలు వస్తేనే జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెట్టబోయే మొట్టమొదటి సంతకని మేజర్ ప్రతిపక్ష పార్టీ ప్రకటించింది. అంటే సాధ్యమని అర్థం. ఈ ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు, ప్రత్యేక హోదా సాధ్యం కాదన్నారో ఆంధ్రప్రదేశ్ పట్టిన శని దరిద్ర గ్రహాలై వీళ్ళు నాశనకారులు. ఆంధ్రప్రదేశ్ ఇంకొక నాశనకారుడు లేడండి. నేను ఎవరిని అనుకున్నా, ఆదాని గారిని, మోడీ గారిని, అమిత్ షా గారిని అనుకోవడం కాదు. ముందర దరిద్రం పట్టింది వీళ్ళు. విభజన హామీలు అక్కర్లేదంటే ఎంత ద్వేషం పెరిగిపోయింది వీళ్ళ రాజకీయ నాయకుడి కోసం, వాళ్ళ కోసం. ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కక్ష తీర్చుకున్నారు. భావితరాలకి మోసం చేసేది ఈ బ్యాచ్. నేను తర్వాత బ్యాచ్ మిగతా వాళ్ళు ఇచ్చారు లేదు కదా, వీళ్ళే కదా నేను దరిద్రం తగిలినట్టు తగిలేదు ఆంధ్రప్రదేశ్కి. వీళ్ళ మా రోజుకో మాట మార్చుకుంటాం. సరే, కమింగ్ బ్యాక్ టు పాయింట్. ఇవాళ మాత్రం ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి స్టాల్వార్ట్ పొలిటీషియన్ సౌత్ ఇండియా హూ మ్యారిట్ మే వాళ్ళు చెప్తున్నాను. వాళ్ళు దేవగౌడ గారు ఏజ్ అయిపోయింది, వెంకయ్య నాయుడు గారిని ఆదాని గారి పార్టీలో పెద్దలిద్దరూ కలిసి షెడ్కి పంపించారు. ఈ స్టాల్వార్ట్ లీడర్ ఇవాళ మోస్ట్ సీజన్ పొలిటీషియన్ ఆల్సో. ఆయనకి హైదరాబాద్లో ఆ సైబరాబాద్ నిర్మాణాన్ని ఎంత ముందుకు తీసుకెళ్లారో దాని మీద ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఇవాళ ఆ రోజు మోడీ గారు సహకరించలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చింది 2014 వస్తే ఇప్పుడు భారీ నిర్మాణాలకి, రాజధాని నిర్మాణానికి సమయం పడుతుంది. మనం ఆయన అంటానికి వీళ్ళేదో లోపాలు ఉండొచ్చు కొన్ని, కానీ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఆ రోజు అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి. ఇవాళ అంత లేకపోవచ్చు. 2014 అందిపుచ్చుకుని నిజంగా కనుక ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్, సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అక్కడ బేస్ అయిన సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అదే దాన్ని బీపీఓ కానీ కాకుండా చూసుకుంటే 1200 కోట్ల రూపాయల లోపండి 2014లో. 2019లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి కూడా మా టైంకి కూడా 1200 కోట్ల లోపే. నమ్మలేని సత్యం ఇది. ఇది ఎవరు నమ్మరు. ఆయన కొంతమంది అంటున్నారు మా బాసు 50,000 కోట్లు తీసుకెళ్తే జగన్ వచ్చి పాడు చేశాడు, జగన్ బ్యాచ్ ఇప్పుడు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రజల్ని మోసపుచ్చుతున్నారు. 95%, 99% ఈ దిక్కుమాలిన ఫేక్ బ్యాచ్ అంతా బయలుదేరి ఈ వాట్సప్ దంసప్పులు ఇది ప్రచారం చేస్తున్నారు. వీళ్ళ భావితరాల భవిష్యత్తు అక్కర్లా, వీళ్ళ రాజకీయ నాయకుడు వాళ్ళ కుటుంబ భవిష్యత్తు సరిపోద్దండి. ఎందుకంటే జిందాబాద్ జగన్ గారు, జిందాబాద్ వీళ్ళు, జిందాబాద్ లేదా చంద్రబాబు, ఇదేనా పరిస్థితి? వాళ్ళ భావితరాలు ఆ ప్రాంత అభివృద్ధి దక్కర్లేదు వీళ్ళకి. మా వాళ్ళు చేసేస్తారు. ఎవరు చేస్తారు? ఇన్సెంటివ్స్ ఉంటే బయటకు వస్తాయి. ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు ఏం చేయలేదు, పేరుగా చెప్పారు. కంపెనీలు ఏమి వెళ్ళిపోయినాయండి. వెళ్ళిపోతే కలపడాలుగా సాఫ్ట్వేర్స్లో కలపాలి. ఈయన కొన్ని కంపెనీలు కావాలని అమర్ రాజా బ్యాటరీస్ని ఈయన కక్షాదిం పెట్టారు. అంతే తప్ప లులుమాలకి 50,000 మంది పనిచేస్తారు. ఎందుకంటే బోగస్ కబుర్లు. లులుమాలని హైదరాబాద్ వెళ్ళండి మీరు. హైదరాబాద్లో మంజీరా మాలని ఫెయిల్ అయిపోయిన మాల దగ్గర పెట్టారు. వాళ్ళు ఇంకో చోట కూడా తీసుకుని పెట్టవచ్చు. ఏంది లులుమాలు? నిన్న కొచ్చిన్ నిన్న లేదా బెంగళూరులో ఉందా, లేకపోతే ఇంకో చోట కొచ్చిన్లో ఉందా? ఏమిటండి అది? అదో మాలకి దానికి 50,000 ఉద్యోగాలు వచ్చేస్తే 5 లక్ష కోట్లు పెట్టుబడి వస్తుందా? వచ్చేది వాళ్ళకి 13 ఎకరాలు చేసే అద్భుతంగా ఒక 1,500 కోట్లు విలువ చేసే ల్యాండ్ ఇస్తే, లేదా 2,000 కోట్లు, వాళ్ళు 1000 కోట్లు 1,500 కోట్లు పెట్టుబడి పెట్టి ఏమిస్తారు? బాయిల్ని. ఆ బాయిల్ కూడా ఒరిస్సా నుంచి వస్తారు ఎక్కువ మంది. ఎవరో డెలివరీ బాయ్స్, ఆ సేల్స్ మెన్ ఎక్కువ మంది అక్కడ ఉన్నారు. ఏం టెక్నికల్ జాబ్స్ అండి? ఏంటి వాల్యుబుల్? వాళ్ళు పోయి మనకి ఎంత బాధ అండి. ఆ రోజు సరిగ్గా తీసుకెళ్ళి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేశారు కొన్ని చేశారు. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. మేజర్ సెంటర్స్ కింద విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ, తిరుపతి కానీ డెవలప్ అవ్వాల్సిన సిచ్యుయేషన్లో ఇవాళ అసలు సాఫ్ట్వేర్ ఎక్కడ డెవలప్ అయింది?
అసలు అవలా. పోనీ హార్డ్వేర్ ప్రాజెక్టులు ఎన్ని పెట్టారు అవి పక్కన అది చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? అది పెట్టాను, ఇది పెట్టాను, సమ్మిట్లు పెట్టానని చెప్పి. అంటే అభివృద్ధి అనేది అస్సాంలో కూడా జరుగుతుందండి. ఆ మాత్రం అభివృద్ధి జరిగింది పక్కన పెట్టండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.